నాకు ప్రాణాపాయ స్థితి ఉంది, అందుకే ఏమీ పట్టించుకోకుండా క్రెడిట్ కార్డ్ అప్పులు చేస్తున్నాను. నా వయస్సు 87 ఏళ్ళు. 2 సంవత్సరాల పాటు క్యాన్సర్తో పోరాడి, ఒక కాలును కోల్పోయి అసాధ్యాలను అధిగమించినా, చివరికి చికిత్స పనిచేయడం ఆగిపోయింది. నాకు ఇంకా కొన్ని వారాలు, బహుశా 2 నెలల సమయం మాత్రమే ఉంది. నా పేరు మీద ఇల్లు లేదు, కారు లేదు. బ్యాంకులో కేవలం 2000 పౌండ్లు మాత్రమే ఉన్నాయి. అందుకే నేను ఒక విముక్తిదాయకమైన నిర్ణయం తీసుకున్నాను. యాండపై అందుకే పరిమితి మరియు ఓనపానర్ అయిపోయి ఉన్న క్రెడిట్ కార్డును తీసుకున్నాను. ఇప్పుడు నాకు నచ్చింది ఏదైనా కొనుక్కుంటున్నాను. ఈ అప్పు నేను చనిపోవడంతోనే అంతమవుతుంది. నేను 360 పౌండ్ల విలువైన విలాసవంతమైన క్రాప్ డిన్నర్ తిన్నాను. ఎందుకంటే క్యాన్సర్ నా దవడకు పాకింది. అందుకే చివరిసారిగా ఆ విలాసాన్ని రుచి చూడాలనుకున్నాను. నా కుటుంబం కోసం నా చేతివ్రాతతో కూడిన ఖరీదైన నగలను, పెద్ద జెల్లీక్యాట్స్ బొమ్మలను, నా మేనకోడలి కోసం చేతితో అల్లిన దుప్పటిని కొన్నాను. చివరికి ఒక స్థానిక ఫుడ్ బ్యాంకుకు 1000 పౌండ్లు విరాళంగా ఇచ్చాను. నన్ను దేవుడి వైపు చూడమని చాలామంది చెప్పారు, కాని చనిపోయే వ్యక్తికి బలవంతంగా మతాన్ని రుద్దడం నాకు నచ్చలేదు. నాకు కావాల్సిందల్లా కేవలం కొంచెం గందరగోళం మరియు దయ మాత్రమే. నా చివరి రోజులను ఆపిల్స్ మరియు చీజ్ తింటూ నా కుటుంబ సభ్యులు మరియు కుక్కల మధ్య గడిపాను. 9 నెలల తర్వాత నా కవల సోదరికి ఈ పోస్ట్ కనిపించింది. నేను జూలైలో నా ప్రియమైన వారి మధ్య మరియు పూర్తిగా ఖర్చు చేసిన క్రెడిట్ కార్డుల మధ్య ప్రశాంతంగా కన్నుమూశాను. నేను ఎటువంటి ఆస్తులను, డబ్బును వదిలి వెళ్ళలేదు, కానీ ఎటువంటి బాధలు కూడా మిగిల్చుకోలేదు. నా చివరి క్షణాల్లో నేను 100 జీవితాలను జీవించాను.